ఎవరో రాజులు. నువ్వేమవ్వాలి? మనం అబ్రహాం వారసులు. మనం ఎవరు? అబ్రహాము వారసులం. అయితే అబ్రహాము ఆశీర్వాదానికి కూడా మనం వారసులం. ఫలించి అభివృద్ధి చెందాలి మనం. అబ్రహాం అన్నాడు, అబ్రహాం నీకు రోగాలు వస్తాయి జాగ్రత్త అన్నాడా? అబ్రహాము రోగిష్టి ఆయను అనంత బైబిల్ ఆడన్నా. నువ్వు ఫలించి అభివృద్ధి చెందాలి. అబ్రహాము నిరుపేదగా ఉన్నాడు అన్నాడా? శారా పక్కింటికి వెళ్ళి ఆ పంచదార అప్పు తెచ్చుకుని ఉందా బైబిల్లో? ఏమన్నారు? మహారాజులాగా బతికావయ్యా నువ్వు అన్నారు. ఫలించి ఏముండాలి ఈ జీవితంలో? అభివృద్ధి ఉండాలని చెప్పు. అబ్రహాము ఆశీర్వాదాలకు మనం వారసులం. అభివృద్ధి చెందడమే, ఏది చేసినా అభివృద్ధి చెందడమే. దేనిలైనా అభివృద్ధి, దేనిలైనా ఫలమే. అందుకని అంటాడు, అరే దేవుని రాజ్యం అంట ఊరికే ప్రకటిస్తే లాభంలే, ఊరికే మాటలు కాదు. ఉదయం ఒక ఆయన వచ్చాడు, మొన్న వచ్చి ఒక ఆయన అన్నాడు, ఎప్పటి నుంచో చెప్తున్నాడు, అయ్యా మనం పెద్ద మీటింగ్ పెడతాం. మొన్న ఫోన్ చేశాడు, యాకబ్ గారు కూడా అంటున్నారు, నాకు విసుగు వచ్చింది. ఉత్తుత్తి మాటలు నా దగ్గర వద్దు, పని ఏమైనా ఉంటే చెప్పు అన్న. జరిగేది ఏమైనా ఉంటే చెప్పు, ఉత్తుత్తి మాటలు నాకు టైం వేస్ట్ చేసుకోను. ఉత్తుత్తి మాటలొద్దు, పని కావాలి నాకు అంత టైం లేదు. ఆ కబూరు చెప్పేదానికి. దేవుడి వాక్యం కూడా అంతే. ఎట్లా ఉంటుందో తెలుసా? దేవుని వాక్యం 1 కొరింథీయులు 4:20. 1 కొరింథీయులు 4:20. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. శక్తితోనే, పిచ్చ మాటలు కాదు, ఒట్టి మాటలు కాదు. ఏంటిది? శక్తితో నువ్వు ఆశీర్వదింపబడాలంటే ఆశీర్వాదం అనుభవించాలంతే. ఈ ఒట్టి మాటలు చెప్పుకునే శక్తి లేకపోతే క్రైస్తవత్వం వ్యర్థం, ఉపయోగం లే. స్వస్థతలు నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని వాక్యం రాసుకున్నంత మాత్రం ఉపయోగం లే. నువ్వు అక్కడ ఆ వాక్యం కిందే ముక్కుతూ ములుగు కూర్చుంటే. మాటలు కాదు, శక్తి. నీకు విరోధముగా రూపొందించబడిన ఏ ఆయుధమును, మాట కాదు, శక్తి ఉంది అక్కడ. అది జరగదు. నీకు విరోధముగా రూపొంది ఏ ఆయుధము వర్ధిల్లదంతే. నువ్వు ఆస్తికర్తగా మారాలంతే. శక్తి. ఒట్టి మాటలొద్దు, కబుర్లొద్దు. శక్తి ఇది. కార్యాలు కనబడతాయి. కబుర్లు కాదు, కార్యాలు కావాలా. హల్లెలూయా, హల్లెలూయా. కబుర్లు కాదు, కార్యాలు కావాలా. చెప్పండి పక్కన, కబుర్లు కాదు కార్యాలు కావాలని. కబుర్లు ఎవరికి కావాలా? కబుర్లు ఎవరికి కావాలా? కార్యాలు కనబడాలా, ఆశీర్వాదం కనబడాలా, అభివృద్ధి కనబడాలా, అద్భుతాలు కనబడాలా, స్వస్థలు కనబడాలా, ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోవడం కనబడాలా, లోకం ఆశ్చర్యపోయే అద్భుతాలు కనబడాలా. కబుర్లు ఉండవు ఇక్కడ, కార్యాలు ఉంటాయి ఇక్కడ. మాట చెప్పామంటే జరుగుతుంది. అది దేవుని శక్తి. ఒకే మాటలు కాదు, దేవుని శక్తి అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు కబుర్లు వింటా కార్యాల కోసం చూడకపోతే వ్యర్థ. కబుర్లు వినడానికి బాగా రెడీ కాదు, కబుర్లు కాదు, కార్యాలు జరుగుతాయి. దేవుని రాజ్యము మాటతో కాదు, శక్తితో. శక్తితో, హల్లెలూయా, శక్తితో. యేసయ్య ఆ శక్తి మనకు కూడా ఇచ్చాడంట. శిష్యుని పిలిచి వాళ్ళకి దెయ్యాల మొదలు కొట్టేదానికి శక్తి, రోగులను స్వస్థపరిచేదానికి శక్తి ఇచ్చాడంట. పాస్టర్లకు కూడా ఇచ్చాడు. ఇచ్చాడంటే ఇచ్చాడు, కబుర్లు కాదు, నిజంగానే ఇచ్చాడు. నిజంగానే ఇచ్చాడు. ఇచ్చాడా? ఇచ్చి ఉండొచ్చు. నో, కబుర్లు కాదు, ఇచ్చాడు. హల్లెలూయా, ఇచ్చాడు. కానుకల డబ్బా మీద చెయ్యేసి ప్రార్థన చేయండి, వచ్చి పడతాయి అయ్యా, వచ్చి పడాలి అయ్యే. కొత్త బీరువా కొంటే ఆ బీరువా తీయమంట. మన చర్చి మెంబర్స్కి వెళ్తే, అయ్యగారండి బీరువా తీయమంటాను, తీయమంట. తీసిన తర్వాత సేఫ్ మీద చెయ్యేసి ప్రార్థన చేస్తాను. ఆ సేఫ్ ఒట్టిదిగా ఉండకూడదు, ఆ సేఫ్ కట్టలతో ఉండాలి.
డబ్బులు ఉండాలి ఆ సేఫ్తో. ఒట్టి సేఫ్ ఎందుకు? నువ్వు అప్పు చేసేవాడిగా ఉండకూడదు. ఎలా ఉండాలి? అప్పిచ్చువాడిగా. దైవశక్తి అమ్మా ఇదే. కబుర్లు కాదు, కార్యాలు, మాటలు కాదు, దేవుని యొక్క శక్తిది. ఆయన జీవమునకును భక్తికి కావలసినవన్నీ అనుగ్రహిస్తున్నాడు ఆయన. మీలో కార్యసాధకమైంది ఆ దేవుని శక్తి. మళ్ళీ ఈ ఒట్టి మాటలు ఇక్కడ విని ఇక్కడ మర్చిపోయారు అనుకో, కబుర్లే. దీన్ని నమ్మినోడే జరిగించుకుంటాడు. దీన్ని నమ్మినోడే. అందుకే అంటాడు కదా, ఎవరు నా కుటుంబంలో నేను ఎన్నికలేనే అంటాడు గిద్యోను. అయ్యా నా కుటుంబంలో ఎన్నికలేని ఆడు చూడు ఎంతమంది ఉన్నారు, వేల మంది, లక్షల మంది. నా కుటుంబం చూడు లక్షల మంది ఉన్నారు. దేవుడే ఉంటాడు సార్, ఆయననేమి నేను నీతో ఉన్నా పో అంటాడు. ఆయననే. నీ లెక్కలు వద్దు, లెక్కలు వేసుకోబాక. వాళ్ళు 1,00,000 మంది, నేను 10, నేను ఇద్దరు, ఈ కబుర్లు వద్దు. నేనున్నా. ఇది దైవశక్తి. ఇది దైవశక్తి. నీ లెక్కలు కాదు, నీ ఆలోచనలు కాదు, నీ తెలివితేటలు కాదు, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని పిచ్చి పిచ్చి కబుర్లు కాదు, మాటలు కాదు. ఇది దైవశక్తి. గిద్యోంత అన్నాడు, నేనున్నా గిద్యోన్ అయినే. అయ్యా ఇది నాకు అసాధ్యం, నీకు సాధ్యం. నేనున్నా. నీకు సాధ్యం, నేనున్నా. నన్ను బలపరచువాని ఎందే, నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తమును. ఆ పిల్లోడిని ఆ బల్బు విప్పతీస్తాడా? అదే దాసన్ వచ్చి వాడిని ఎత్తుకున్నాడు అనుకో, విప్పతీసేస్తాడా? ఎందుకని? ఆ పిల్లోడిని బలపరిచింది దోసన్న. ఎత్తేసాడు, ప్లగ్ విప్పతీసేసాడు. నన్ను బలపరచువా అని. నో, ఇట్స్ నాట్ మై మైట్, ఇట్స్ గాడ్స్ మైట్. ఆ దైవశక్తి ఎక్కడుంది? దేనికి భయపడుతున్నా? నా ముగింపుకి వచ్చేస్తున్నా. ఏది నిన్ను భయపెడుతుంది, ఏది నిన్ను కలవర పెడుతుంది, అది ఏదైనా సరే నీలో ఏముంది? ఎలాంటి దైవశక్తి అది? కార్యసాధకమైన దైవశక్తి నీలో ఉంది. దైవశక్తి నీలో ఉన్నప్పుడు నువ్వు దేనికి లొంగిపోబాక. నిన్నేది భయపెడుతుందో, నిన్నేది కలవరము చెందిస్తూ ఉందో దానిని ఈరోజు నువ్వు గెలవాలి. మానసికంగా ముందు గెలు, భౌతికంగా ఆ తర్వాత అదే జరిగిపోద్ది. ముందు మానసికంగా గెలిచింది ఆమె. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ మానసికంగా గెలిచింది. ప్రతి అనుమానాన్ని, ప్రతి డౌట్ని జయించి యేసు దగ్గరికి వెళ్ళింది. మానసికంగా గెలిచాడోడు ఆ గుడ్డోడు. సిలోయమను కోనేటి దగ్గరికి వెళ్ళినాడు, గెలిచాడోడు. నో, మీ మాటలు నేను నమ్మను నా ప్రభు. హృదయం కూడా మాట్లాడింది, మనసు కూడా మాట్లాడింది. మన మనసే మనకు మాట్లాడుతుంది, మనసు మాట్లాడుతుంటుంది. ఎట్ట సరిగద్దురా, ఏమవుతుందిరా, అయితీరా. నా నేను నా యేసయ్యనే నేను వింట. నా మాటలు కూడా నేను నమ్మను, నా యేసయ్య మాట నేను నమ్ముతా. గెలవండి ముందు, మానసికంగా గెలవండి, నీ మైండ్లో గెలవండి. నీ ముద్దు ఏది నిలబడదు, ఓడిపోతుందంటే గెలిచేది నువ్వే. హల్లెలూయా, గెలిచేది నువ్వే. ఇది దైవశక్తి. ఇది ఈ లోకంలో ఉన్న జ్ఞానాలకి అర్థం కాదు. ఏ రీజన్కి, ఏ లాజిక్కి అందదు, ఏ లెక్కలకి అందదు, ఏ మ్యాథమెటిషియన్కి అందదు, ఏ డాక్టర్కి అందదు, ఏ సైంటిస్ట్కి అందదు, ఏ ఫైనాన్స్ ఎక్స్పర్ట్కి అందదు. ఇది దైవశక్తి. దైవశక్తి, కార్యాలు చేసే దైవశక్తి. గెలుద్దాం. భయపడకూడదు, మనం భయపడకూడదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట బహు ధైర్యం పుట్టేశాను. గెలుద్దాం, ఈరోజు గెలుద్దాం. ఈరోజు నిన్ను దేవుడు గెలిపిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా,
హల్లెలూయా. గెలవండి, ముందు మానసికంగా గెలవండి. అది ఏ అనారోగ్యమైనా, ఏ రోగమైనా, ఏ బలహీనత అయినా, ఏ ఇబ్బంది అయినా, ఏ కష్టమైనా గెలువు. ఇప్పుడు గెలువు. నేను గెలుస్తున్నా. ప్రతి అనుమానం, ప్రతి డౌట్ ఓరి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి అనుమానం చెదిరిపోవాలి ఇప్పుడే. నమ్మొద్దు. నీ హృదయం చెప్పే మాటలు నమ్మొద్దు. మనుషులు చెప్పిన మాటలు నమ్మొద్దు. దేవుని మాటను నమ్ము. నేను గెలుస్తున్నా. నన్నేది గెలవలేదు. దేవుని శక్తి నాలో ఉంది. నా దేవుడి కార్యం చేస్తాడు. కబుర్లు కాదు, శక్తి, కార్యాలు జరిగే శక్తి. ఎవరి మాట విన్నాం, దేని మాట విన్నాం, మనసు మాట విన్నాం, హృదయం మాట విన్నాం, ఎవరి మాట విన్నా నా యేసు మాట వింటారు. ప్రతి ప్రశ్నకి సమాధానం నా యేసే చెప్పింది జరుగుతుంది. ఎస్, నీ హృదయం నిన్ను క్వశ్చన్ చేస్తుంది. నీ మనసు నీకు అనుమానం రప్పిస్తుంది. చెప్పు నీ మనసుతో, నిన్ను నేను నమ్మను, నా యేసే నేను నమ్ముతా. ఈరోజు గెలవాలను. ఎంతకాలం ఏడుస్తావు? ఎంతకాలం కృంగిపోతూ ఉంటావు? ఎంతకాలం ఈ స్ట్రెస్తో ఉంటావు? ఎంతకాలం ఈ అనుమానాలతో ఉంటావు? ఎంతకాలం నిద్రలేని రాత్రులకు గడుపుతావు? ఎంతకాలం భయాలతో ఉంటావు? ఈరోజు నువ్వు గెలవాలి. నువ్వు దేవుడు పెట్టింది, దేవుని శక్తితో ఉన్నావు. దేవుని శక్తితో ఉన్నావు. హల్లెలూయా.